హల్లెలూయా. దేవుని నామంలో అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఇలా మీ ముందు నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తి. ఎందుకంటే గత 3-4 రోజులుగా నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతూ నేను మంచం మీదనే ఉన్నాను. ఇంట్లో అత్తయ్య కానీ అందరూ సహకరిస్తూ ఉన్నారు. మావయ్య ఊర్లో లేరు. సో అటువంటి స్థితి నుంచి ఈరోజు దేవుడు నన్ను మీ ముందర నిలవబెట్టాడు. ఇంకా ఘోరమైన పెయిన్ అనమాట, కింద అబ్డామిన్ అంతా. అంటే లేవడానికి కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది. కానీ దేవుడు నాకు ఒక వాక్యం జ్ఞాపకం చేశారు, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. 91వ కీర్తన 14వ అధ్యాయము 15వ వచనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అంటే మన అనారోగ్యం అందు కానీ దేనిలోనైనా దేవుణ్ణి మనము ప్రేమించగలిగినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తానని ఈరోజు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నేను అనుకున్నాను ఈరోజు, అంటే మొన్న యూత్ మీటింగ్ కూడా నేను వెళ్ళలేదు, ఈరోజు సండే కూడా నేను రాలేనేమో, అంటే ఇప్పటికీ వీక్గానే ఉంది. కానీ ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నేను ఈరోజు మీ ముందర నిలబడి ఉన్నాను. దాన్ని బట్టి దేవునికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కొరకు ప్రార్థన చేసిన అందరికీ దేవుని నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. స్ట్రగుల్ దాని గురించి చెప్పు. అంటే ఏమొచ్చింది, మనం ఎలా రియాక్ట్ అయ్యాం, అది ఇంపార్టెంట్. దేవుడు సహాయం చేస్తాడు అనేది అందరికీ తెలుసు. మనము ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే అనారోగ్యం ఉన్నప్పుడు మనం ఎలాగా మన ప్రతిస్పందన ఉండాలి, అది చెప్తే అందరికీ బాగా ఉపయోగపడుతుంది. సో మేము కన్ఫెస్ చేస్తూ ఉన్నాము. అంటే నా పొట్టమే చేసి అత్తయ్య ప్రార్థన చేశారు, ఎలీషా గారు ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని యేసు పొందిన గాయాల చేత నేను స్వస్థపరచబడి ఉన్నాను అని. అంటే మన బాధలు కూడా మనము ఆ దేవుని మాటని, దేవుని వాక్యాన్ని పలికినప్పుడు మనకి స్వస్థత వస్తుందని దేవుడు మరొకసారి మా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము ఈరోజు. అదే ఇప్పుడు మేరీ 4 రోజులు అనారోగ్యంలో ఉంది. అది నొప్పి వచ్చిన ప్రతిసారి నేను ఆ నొప్పి ఎందుకు వచ్చింది అనేది మనకు అనవసరం. మీకు అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఏదైనా అనారోగ్యం ఇది ఎందుకు వచ్చింది, నేనేం చేశాను, నేనేం తప్పు చేశానయ్యా, లేదంటే దీని ద్వారా నాకు ఏం నేర్పిస్తున్నావు, ఇవన్నీ మనకు అనవసరం. అర్థమవుతుందా? ఎప్పుడైనా నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు దొంగ పోలీసు చూడగానే పారిపోతాడు, పోలీసు దొంగను చూడగానే వాడిని వెంటాడతాడు. అలాంటి వైఖరి దేవుని బిడ్డలకు ఉండాలి. ఎందుకు వచ్చావు దొంగ నువ్వు అంటారా? నీ పేరేంటి దొంగ, ఏ అనారోగ్యం ఇది, దీన్ని ఏమంటారు, ఏ సిండ్రోమ్ ఇది, దీనికి మెడికల్ టర్మినల్ దీని పేరేంటి, ఏం అనారోగ్యం ఇది, గూగుల్ చేయకూడదు. నేను వెంటనే మేరీ ఫోన్ తీసేసుకొని యూట్యూబ్ సెర్చ్ ఆపేశాను. యూట్యూబ్లో మనకు చాలా రకాల మనకి ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో చాలా రకరకాలు వస్తాయి. మనం చూసే దాన్ని బట్టి కావచ్చు, మన సబ్స్క్రిప్షన్స్ కావచ్చు. మనకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి, నీకు కావాల్సింది ఏంటి? స్వస్థత, నొప్పి తగ్గాలి, స్వస్థత. నాకు వేరే అవసరమే లేదు. నేను ఒక్క క్షణం కూడా ఆ అనారోగ్యం గురించి, వాడి అడ్రస్ గురించి అడగాల్సిన అవసరం. వాడి అడ్రస్ ఏంటి? పాతాళం. అనారోగ్యంకి అడ్రస్ ఏంటి? పాతాళం. అక్కడే వాడు ఉండాలి. భూమి మీద దేవుని బిడ్డల్ని అధికారం లేదు, వాడిని పంపించే బాధ్యత నాకు ఉంది. కాబట్టి మనం అసలు ఒక్కోసారి సిమ్టమ్స్ చూస్తుంటే, మేరీకి ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా, నేను దగ్గరుండి చేయబెట్టి గడుపుని పోయి ఏం ప్రార్థన చేస్తా, తగ్గట్లా. ఒక్కోసారి చిన్న అవిశ్వాసం. నేను ఒకరోజు, ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక రక్తం వెళ్ళిపోకుండా ఉండడానికి ఒక ట్యాబ్లెట్ ఉంది. అంటే ఎక్కువ రక్తం బ్లీడింగ్ అవుతుంది, మా పెద్దమ్మకి తెలుసు, ట్రామిజామిక్ యాసిడ్. బ్లీడింగ్ అవ్వే వాళ్ళకి అది ఇస్తారు. అది కొత్తగా నేను అప్పుడే విన్నాను. మా అన్న చెప్పాడు ట్రామిజామిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, మళ్ళీ సర్జన్ కూడా చెప్పాడు ట్యాబ్లెట్ వేసుకోవాలని. సరే మంచిదే. అయితే వెంటనే ఆ రోజు సాయంకాలము వాక్యం విన్నాం.
శ్యామ్ జస్ట్ ట్రామిజామిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అన్నారు. మేము సాయంకాలం మెసేజ్ టైం ఉండేది. అంటే మాకు పర్సనల్ ఫ్యామిలీ ప్రేయర్ ఇక్కడ ఎంతమంది చేసుకుంటున్నారు? ఫ్యామిలీ ప్రేయర్ ఎంతమంది చేసుకుంటున్నారు? చేసుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు మేము పర్సనల్ బైబుల్ మెసేజ్ టైం పర్సనల్గా ఉంటుంది. తర్వాత ప్రసంగం వినే టైం సపరేట్గా ఉంటుంది. అంటే ఎవరి కోళ్ళు వెళ్ళి బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఒక అరగంట, 2 చేసుకొని పావుగంట తర్వాత మళ్ళీ వచ్చి ఒక అరగంట మెసేజ్ వింటాం. వర్తమానం మేమందరం వర్తమానం డాడీ ఇట్లా సంఘం ఎట్లాగైతే మీకు చెప్తామో మేము కూడా వింటాం. డాడీ చెప్పడమే కాదు, మేము కూడా వింటాం. వేరే వాళ్ళది డాడీ కూడా వింటారు. అలాగే మీకు దశభాగము లేదంటే అర్పణలు ఇవ్వమని మేము ఎలాగ చెప్తామో మేము కూడా మాకు వచ్చే దాంట్లో కూడా మేము వేరే వాళ్ళకి ఇస్తాం, లేదా సంఘానికి ఖర్చు పెడతాం. ఏదో దశభాగం అంటే మా పర్సనల్ వాడుకోవడానికి, లేదా చర్చ డబ్బులో మా పర్సనల్ వాడుకోవడానికి మేము ఎప్పుడు యూజ్ చేయం. అర్థమవుతుంది కదా? ఏం చెప్తానంటే ఎట్లాగైతే మేము చెప్తామో మేము చేస్తాం. అలాగే మేము వర్తమానం వినేటప్పుడు శ్యామ్ జస్ట్ అట్లా నొక్కాడు అనమాట. మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి, ట్రామిజామిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది రక్తం ఆగిపోవడానికి వేసుకోవాలని ఇలా నొక్కాడు. వెంటనే మేము శామ్యుల్ గారి మెసేజ్ వింటాం. మందుల వల్ల నీకు స్వస్థత రాదు అన్నాడు వెంటనే. అంటే మామూలుగా వేరే చాలా చెప్తూ ఉంటారు. వర్తమానం మొదలయ్యేటప్పుడే ఏమేమి వస్తూ ఉంటాయి కదా, కానీ ఆ వర్తమానం మాత్రం స్టార్టింగ్ మందుల వల్ల నీకు స్వస్థత రాదు అనేసాడు. అంటే మందు నీకు ప్రతిస్పందించడానికి దేవుడు స్వస్థత ఇస్తాడు. మందు నీకు క్రియ జరిగిద్ది, కానీ నీ బాడీ, నీ దేహము ప్రతిస్పందించి ఆ మందుకి తగ్గట్టుగా పనిచేయడానికి దేవుడు స్వస్థత ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుడు నీకు మందుకి ప్రతిస్పందించడానికి లేదా మందు నీ బాడీలో పనిచేయడానికి ఏ డాక్టర్ వల్ల కాదు. అది మనకు ఎక్కువ బాగా గుర్తుండాలి. సో వెంటనే సరే అంకుల్ ఇంకా దేవుడు రిలీజ్ చేశాడు, మన మందు మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని నేను ఆ రోజు వాక్యం మీద నిలబడ్డాం. తర్వాత ఏమైంది, రిపోర్ట్లు కూడా తారుమారు అవుతాయని చెప్పి కూడా అంకుల్ అన్నాడు. కొన్ని చోట్ల రిపోర్ట్లు కూడా తారుమారయ్యే ప్రమాదం ఉంది. అలాగా చాలామంది దాన్నే పట్టుకొని నమ్ముతారు, నాకు ఇలాంటి అనారోగ్యం ఉంది అని. ఎంతమంది జరుగుతున్నాయి ఈ రోజుల్లో? చాలామంది రిపోర్ట్లు తారుమారాయి, రేర్, చాలా తక్కువ శాతంలో అలా జరుగుతాయి. కానీ మా ఆలోచన మందు మీద ఉండకూడదు. మీరు మందులు వేసుకోండి, కానీ మందు నిన్ను స్వస్థపరచదు. అందరు చెప్పండి, మీరు మందులు వేసుకోవచ్చు కానీ మందు నిన్ను స్వస్థపరచలేదు. మందు నీ దేహానికి ప్రతిస్పందించాలంటే దేవుని వశం. అర్థమవుతుందా? అప్పుడు వాక్యం మీదే నిలబడ్డాం. తర్వాత ఏంది, ఆ రోజు నేను మేరీతో చెప్పాను, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు ఆ మందు నేను మందు కొనుక్కోవడానికి బట్టలు వేసుకొని రెడీ అయ్యాను కూడా బయటికి వెళ్దామని. కానీ ఆ వాక్యం వచ్చేసరికి నేను ఇంకా అవసరం లేదు, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పి వాక్యం మీద నిలబడ్డ వెంటనే మనకి జరగాలని ఆత్రం, కానీ జరగకపోతే దేవునికి లేదు స్తోత్రం. అంతే కదా, జరగాలని మనకి ఆత్రం ఉంటుంది, జరగకపోతే దేవునికి స్తోత్రం చెప్పం. కానీ మేము ఆ రోజు జరగకపోయినా నిజమే కదా, దేవుడు మంచి చేస్తేనే, అది వెంటనే చేయకపోతే లేదు స్తోత్రం. అయితే దేవుని స్తుతించాం కదా. అయితే ఆ రోజు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాను నేను కూడా. మనసులో మేరీకి చెప్పకపోయినా మనసులో ఏదో చిన్న అవిశ్వాసం వచ్చేస్తుంది. ఏంది వాక్యం, నేను ఆ రోజు ఏం చెప్పంటే, నాకు దేవుడు ఉన్నాడు, డాక్టరు స్వస్థపరచకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు అది నా జీవితం జరగాలి కదా. వాక్యం చెప్పేవాడిని నేనే, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థపరచకపోతే ప్రార్థన ఇంకెందుకు అంటే, సరే మనం వాక్యం మీద నిలబడ్డాం. పక్క రోజు చూస్తే మళ్ళీ అట్లానే బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ అట్లానే నొప్పి వస్తుంది, నొప్పితో ఏడుస్తుంది. నేనేమో అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాను. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి మళ్ళీ ఇంకా పక్క రోజు హాస్పిటల్కి వెళ్దామంటే నేను ఇంకా ఆపుతా ఉన్నా. అంటే దేవుడు స్వస్థత ఇస్తాడు చిన్నగా. మళ్ళీ ఒక మధ్యాహ్నం సాయంకాలం అంటామన్నా, సాయంకాలం హాస్పిటల్కి వెళ్ళక ముందు దేవుడు తన్ని స్వస్థపరిచాడు. ఎప్పుడు కరెక్ట్గా నీకు కొంచెం రిలీఫ్ వచ్చింది? కరెక్ట్గా ఎప్పుడు అంటే హాస్పిటల్ కూడా ఇంకా వెళ్ళలేను అనుకునే సమయం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికి ఇంకా లేవబుద్ధి కూడా అవ్వట్లేదు. వెళ్దాంలే అంటే అక్కడి వరకు కూడా వెళ్ళలేనేమో అని. కానీ ఇంకా లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని అలా ఉన్నప్పుడు ఈవినింగ్ 6:30 ఆ టైంకి నాకు పెయిన్ లేదు, అంటే ఇంకా బ్లీడింగ్ కూడా కొంత స్టాప్ అయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్దాము, చెక్ చేసుకుందాం అని చెప్పేసి అప్పుడు వెళ్ళటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళడం తప్పు కాదు. మేము వెళ్ళి ఏం చేసామంటే, నాకు
నాకు ముందే మనం ఏదన్నా నొప్పి ఏదన్నా అనారోగ్యం రాగానే దీంట్లో కిడ్నీలో స్టోన్స్ ఉంటాయేమో, లేకపోతే గర్భాశయంలో రాళ్ళు ఉంటాయేమో, లేదంటే ఇంకేదేదో ఉంటాయేమో, మనము మన ఆలోచనలన్నీ దాంట్లో పెడతాం. మళ్ళీ అట్లా చేయకూడదు. మళ్ళీ గూగుల్లో ఈ నొప్పి ఇక్కడ డొక్కలో నొప్పి వల్ల ఏమి ఉంటాయి, లేదా గుండెలో నొప్పి వల్ల ఏమి ఉంటాయి. నేను నవ్వుతున్నా, చాలా 100% ఇది జరిగిన వాస్తవమా కాదా? ఇప్పుడు తల నొప్పి రాగానే ఇది తలనొప్పి వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చింది, ఇది మైగ్రేనో, లేకపోతే ఇది ఇంకా ఈ అనారోగ్యం పోదేమో, అంటే చేయి నొప్పి అంటే మళ్ళీ ఆర్థరైటిస్ ఏమో, కాళ్ళు నొప్పి వచ్చింది ఈ మనకొద్దు. నేను ఎందుకు నవ్వుతో చెప్తున్నానంటే ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నవ్వినా నవ్వకపోయినా, జరుగుతున్న వాస్తవాన్ని మనము ఒప్పుకొని ఓటమిని అంగీకరించకుండా, దాన్ని మీరు ఎక్కువ చదవకుండా, అంటే ఆ అనారోగ్యాన్ని ఎక్కువ చదవకుండా, గూగుల్ చేయకుండా వాక్యం మీద నిలబడాలి. తర్వాత ఏమైంది, మేము వెళ్ళాం, టెస్ట్ చేసుకున్నాం, ఏమీ లేదని తెలిసింది. కొంచెం చిన్న మందులు వాడి అది ఇక్కడ థైరాయిడ్ ఉందన్నారు. కొంచెం లైఫ్ స్టైలు, ఎక్సర్సైజు, వాకింగ్ చేస్తా, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని చిన్నగా మందులు వాడుకుంటే ఒక 100 రోజులు 100 ట్యాబ్లెట్లు వేసుకోమన్నారు. చిన్నగా వేసుకుంటాం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, మందు నాకు విశ్వాసం ఇవ్వదు. మందు మీద నా విశ్వాసం ఉంచను, కానీ ఆ మందులు వాడినా స్వస్థత వచ్చినా రాకపోయినా ఈ దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు అది నన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. మేరీలో ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేవు, ఆపరేషన్ చేయాల్సిన అవసరము లేదు, ఏమీ అవసరం లేదు. అర్థమవుతుందా? నేనేం చెప్తానంటే, ఇదే విశ్వాసంతో ఇలాంటి కష్టమైన కాలం మీ అందరికి రావచ్చు. ఈ లోకంలో శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. శ్రమలు లేని విశ్వాసం ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి శ్రమలు కలుగుతాయి, వాళ్ళని కూడా మనం జయించగలం. ఆ శ్రమలన్నింటినీ మనం జయించగలం. ఎప్పుడు అందరూ చెప్పండి, ఎప్పుడు? వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా మనము జయం పొందుకొని యేసుక్రీస్తుని ఇలా వచ్చి సాక్షిగా నిలబెట్టే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.